Hello guys, welcome to our channel. Today we're discussing about in physics rainbow concept. Rainbow. We know all about rainbow. It is called Vibgyr. 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 GYOR విబ్గయర్ అంటే విబ్గయర్ అనేసి అంటే 7 కలర్స్ ఉంటాయి కదా. అంటే ఈ విబ్గయర్ అనేది ఫామ్ అవ్వడానికి ఏం చేస్తారనేసి అంటే ఇప్పుడు అట్మాస్ఫియర్లోని ఒక వాటర్ డ్రాప్లెట్ ఉందనుకోండి, ఆ వాటర్ డ్రాప్లెట్ మీద రేస్ అనేవి సన్ రేస్ అనేవి పడతాయి. సన్ రేస్ అనేవి ఎప్పుడు అంటే విబ్గయర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే వర్షం పడిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి అట్మాస్ఫియర్లోని అలాగ ఎస్కేప్ అయిపోయి అలా ఫామ్ అయిపోయి ఉండిపోతాయి. అంటే ర్యాండమ్గా తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతున్న దాని మీద సన్లైట్ అనేది పడడం వల్ల అది మెయిన్ రెయిన్బో వాటర్ డ్రాప్లెట్ అనేది కలర్గా కనబడడానికి డిస్పర్షన్ అనే మీడియం అనేది లైట్ అనే ప్రాపర్టీ డిస్పర్షన్ అనే ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. దాని నుంచి ఈ వైలెట్ ఇండిగో బ్లూ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. వైలెట్ అనేది హై వేవ్ లెంత్ అనేది ఉంటుంది. రెడ్ కూడా లో వేవ్ లెంత్ అని ఉంటుంది. ఇందులోని గుడ్ కలర్ అంటే ఏంటని అడిగితే గ్రీన్ అంటే హెల్తీ కలర్. అలాగే హైయెస్ట్ బాగా డిస్పర్షన్ బాగా ఎఫెక్టివ్గా ఉన్న కలర్ ఏంటనేసి అంటే వైలెట్ కలర్ కనిపిస్తుంది బాగానే. అలాగే నెక్స్ట్ హెల్తీ అంటే గ్రీన్ అని చెప్పాను కదా. నెక్స్ట్ బ్లూ అంటే హైయెస్ట్ డిస్పర్షన్ మీడియం బాగా ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటుంది. అందుకే మన స్కై కూడా బ్లూ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఓ అంటే ఆరెంజ్ అనేది ఇది సరిగ్గా కనిపించదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి రెయిన్బో అనేది ఇప్పుడు కూడా స్పెరికల్ షేప్లో ఉంటుందండి. అందరూ అనుకుంటారు పారాబోల్ షేప్ సెమీ ఆర్క్ షేప్లో ఉంటుందని. కాదు, సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఎందుకనేసి అంటే మనకి రెయిన్బో అనేది కంప్లీట్గా సర్క్యులర్ ఫామ్ అవుతుంది. కానీ మనం చూసేది ఎక్కడి నుంచి చూస్తాము, మనం స్ట్రైట్గా చూస్తాం కాబట్టి మిగతా అది కిందకి భూమిలో ఉండిపోద్ది, భూమి సైడ్ కిందకు ఉండిపోద్ది అటు సైడ్. ఇది కంప్లీట్గా ఎప్పుడు కనిపిస్తుంది సార్ మరి అనేసి అంటే మీరు ఏరోప్లేన్ల మీద ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు రెయిన్బో ఫామ్ అయితే ఇన్ కేస్ ఫామ్ అయితే మాత్రం చూడండి, ఫుల్గా కంప్లీట్గా కనిపిస్తుంది పైనుంచి చూస్తే. నెక్స్ట్ వాటర్ బబుల్ అనేది ఉంటుంది కదా. వాటర్ బబుల్ అనేది ప్రిజం లెక్క ఫామ్ చేస్తుంది. అంటే అది అనేది చెప్పాను కదా, డిస్పర్షన్ చెంది దాని నుంచి కలర్స్ అనేవి ఇమిటేట్ చేస్తుంది రెయిన్బో అనేది ఎప్పుడు కూడా సన్కి ఆపోజిట్లోనే ఇచ్చేస్తుంది, ఆపోజిట్లోనే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ వీడియో అనేది చేస్తాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.